SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం టెలిఫోన్ కాలనీలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీని కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆమె చెప్పారు. కొండా విశ్వేశ్వరరెడ్డి తన వ్యాపారాలన్నీ వదిలిపెట్టుకుని ప్రజాసేవ కోసం ముందుకు వచ్చిన మంచి మనిషి అని ప్రజలు కీర్తించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆమె చెప్పారు. గత 10 ఏళ్లుగా ఆయన చేసిన సేవలను గురించి ప్రజలు తనకు చెబుతున్నారని కొండా సంగీతారెడ్డి చెప్పారు. ప్రజలు తమ పిల్లలు ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మోడీకి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ విశ్వ గురువుగా ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నారని అన్నారు. ఉన్నతమైన ఆర్థిక విధానాలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొండా సంగీతారెడ్డి చెప్పారు. ఈ ప్రచారంలోని మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదాల శ్రీరాములు, రాజా, ధీరజ్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కొండా విశ్వేశ్వరరెడ్డి అభిమానులు పాల్గొన్నారు. రోజు ఆర్కేపురం డివిజన్ల మహేశ్వరంలో అందరూ మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరాములు గారు, రాధా ధీరజ్ రెడ్డి గారు అందరూ కలిసి ప్రతి ఒక్క ఏరియా కాలనీ వాళ్ళ ప్రెసిడెంట్స్ బయటికి వచ్చి లేడీస్ మహిళలు వచ్చి మంగళారతిలు తిప్పుకుంటా అందరూ బీజేపీకి తప్పకుండా సపోర్ట్ ఇస్తారని చెప్తున్నారు. ఇక్కడ మహేశ్వరంలో ఆర్కేపురంలో ఈ ఉండే మంచి వాతావరణం బీజేపీని తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తున్నామని అనిపిస్తుంది. వీళ్ళందరూ మే 13th రోజు బయటకు వచ్చి వాళ్ళ ఓట్ వేసి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తారు. అందరూ వచ్చి వాళ్ళ కొరకు ఒక్కసారి ఒక్క మాట మాకు ఇది కావాలి అది కావాలని అడగలేదు. వేరే డివిజన్లంతా వేరే ఏరియాలంతా, కానీ ఈ కాలనీలో నాకు చాలా మంచిగా అనిపించింది. మేము మోడీ గారిని గెలిపిస్తాం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిస్తామని ఒకటే మాటతో అందరు అంటున్నారు. ఈ డివిజన్లో ఒక స్పెషల్ ఉత్సాహం ఉంది. వాళ్ళ కాలనీలో వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ ఫీలింగ్, ఇది ఒక కమ్యూనిటీ ఫీలింగ్, ఒక ఫ్యామిలీ ఫీలింగ్. వసుదేవ కుటుంబకం అంటే ఇక్కడనే కనిపిస్తుంది. జై బీజేపీ. మేము గెలిచి ఫస్ట్ ఈ కాలనీకి మళ్ళీ వచ్చి మాకు ఎంత వీలవుతుందో తప్పకుండా ఇక్కడ చేయాలా అని అనిపిస్తుంది. మేము వీళ్ళందరితోని తోడుగా ఉంటాము, అండగా ఉంటాము, ఫ్రెండ్షిప్తో ఉంటాము. నమస్తే. భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీ వైపు పోతుంది. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఓ మచ్చలేని నాయకుడు. నరేంద్ర మోడీ గారు దేశంలో చూస్తే ఎక్కడ మచ్చలేని నాయకుడు ఎట్లుండో ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఎక్కడ మచ్చలేదు. అవతల పార్టీ నాయకుడు చూడండి, మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో వచ్చి ఓట్లు అడిగి ఈరోజు రాత్రి పార్టీ మారి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేమని అడుగుతారంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతారో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇక్కడ ప్రజల వైపు చూస్తుంటే, కాలనీ వైపులో చూస్తుంటే, కాలనీ ప్రెసిడెంట్లను చూస్తుంటే భారతీయ జనతా పార్టీ వైపు మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నాం. ప్రజలు మొత్తం నరేంద్ర మోడీ వైపు ఉర్రు, దేశం మొత్తం ప్రపంచం మొత్తం నరేంద్ర వైపు చూస్తున్నారు. మా ఓటుతోటి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలి. ఆ ఓటు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి వేస్తే నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నారనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఆ విశ్వాసంతో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈ ప్రాంతంలో భారీ మెజారిటీ ఇవ్వబోతుంది.